హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు అమలా, మీరు చూస్తున్నది అమలా టెక్ టైడ్. ఈరోజు టాపిక్ వచ్చేసి లివింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. ఈ టాపిక్ చెప్పేటప్పుడు స్కిప్ చేయకుండా క్లియర్గా అయితే విని పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే ఫర్దర్ క్లాసెస్లో కూడా ఈ టాపిక్ అన్నది వస్తూ ఉంటుంది. సో నేను చెప్పేది ఏదైనా సరే స్కిప్ చేయకుండా క్లియర్గా అయితే విని పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ప్రతిదీ ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తూ అది ఏ విధంగా చెప్పాలి, ఎలా చెప్తే వాళ్ళకి అర్థం చేసుకుంటారు, వర్క్ షీట్స్ ఏంటి, ఇవన్నది నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా క్లియర్గా అయితే వినండి, ఓకేనా? ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎల్కేజీ ఈవీఎస్ టాపిక్ నెంబర్ 9, లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. ప్రీవియస్ వీడియోలో మనకైతే 8 టాపిక్స్ అయితే క్లియర్ అయినాయి ఈవీఎస్కి సంబంధించి. అలాగే 2 సబ్జెక్ట్స్ అయితే క్లియర్ అయినాయి, మ్యాథ్స్, ఇంగ్లీషు. ఇంకేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అది కాన్సెప్ట్ అర్థం అయిన తర్వాత పిల్లలకైతే చెప్పండి. లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్ అంటే ఏంటి, నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏంటి? లివింగ్ థింగ్స్ అంటే జీవించినవి, నాన్ లివింగ్ థింగ్స్ అంటే జీవించలేనివి. లివింగ్ థింగ్స్, థింగ్స్ దట్ హ్యావ్ లైఫ్ ఆర్ లివింగ్ థింగ్స్. ఏ దానికైతే లైఫ్ ఉంటుందో దాన్ని లివింగ్ థింగ్స్ అంటారు. ఎగ్జాంపుల్స్: యానిమల్స్, హ్యూమన్, ప్లాంట్స్. వీటికి అన్నీ మూమెంట్ ఉంటుంది. యానిమల్స్కి మూమెంట్ ఉంటుంది, ఫుడ్ తింటుంది, వాటికి ఏం కావాలో ప్రిపేర్ చేసుకుంటుంది. అలాగే హ్యూమన్స్ అంటే మనుషులు, మనం కూడా అంతే, మనకి ఏం కావాలి, ఏ విధంగా కావాలి, ఏమన్నా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాం. ప్లాంట్స్ కూడా ఇట్స్ మూమెంట్ ఉంటుంది, వాటి ఫుడ్ అదే ప్రిపేర్ చేసుకుంటుంది. ఇట్లాగా దేనికైతే దాని పనులు అది చేసుకొని, ఏ ఫుడ్ అయితే అది ప్రిపేర్ చేసుకొని అలా లైఫ్లో అంటే లైక్ మూమెంట్ ఉంటుందో దాన్నే లివింగ్ థింగ్స్ అంటారు. నాన్ లివింగ్ థింగ్స్ అంటే థింగ్స్ దట్ డు నాట్ హ్యావ్ లైఫ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్. వాటికి లైఫ్ అంటూ ఉండదు. ఇప్పుడు ఈ క్రేయాన్ ఉంది, ఇది జస్ట్ మనం మూవ్ చేస్తేనే మూవ్ అవుతుంది, లేదంటే మూవ్ అవ్వదు, దానికి ఓన్గా మూవ్ అవ్వదు. దీన్నే నాన్ లివింగ్ థింగ్స్ అంటారు. ఇప్పుడు ఒక కార్ ఉంది, కార్ అయినా సరే మనం మూవ్ చేస్తేనే మూవ్ అవుతుంది, లేదంటే ఇంకా అలాగే ఉంటుంది. సో దాన్నే నాన్ లివింగ్ థింగ్స్ అంటారు. పిల్లలకి ఏది చెప్పినా సరే కాన్సెప్ట్ క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పండి. మీరు కంగారు పడుతూ మీరు చెప్పారంటే వాళ్ళకి కాన్సెప్ట్ అర్థం కాదు. ఇప్పుడు లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేయాలి. లివింగ్ థింగ్స్ అంటే జీవిస్తాయి, అంటే వాటికి ప్రాణం ఉంటుంది, అది దాని పని అది చేసుకోగలదు. నాన్ లివింగ్ థింగ్స్ అంటే అది మనం చేస్తేనే కానీ ఎటు మూవ్ అవ్వదు అని పిల్లలకి ఒకటి కాన్సెప్ట్ అన్నది ఇంకా అర్థం కావాలి. ఆ విధంగా మీరైతే చెప్పండి, ఓకేనా? ఎగ్జాంపుల్స్ ఏంటి? అంబ్రిల్లా ఏంటి? అదొక థింగ్, మనం మూవ్ చేస్తేనే మూవ్ అవుతుంది, ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుద్ది. కారు కూడా మనం ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుద్ది. పెన్ను మనం పట్టుకొని రాస్తేనే దాని మూమెంట్ ఉంటుంది, అట్లా అనమాట. లివింగ్ థింగ్స్ అసలు ఏం చేస్తాయి? లివింగ్ థింగ్స్ ఏంటి? కెన్ మూవ్, కదులుతుంది. కెన్ గ్రో అంటే ఎదుగుతుంది. నీడ్ ఫుడ్ అండ్ వాటర్, వాటికి ఫుడ్ కావాలి, వాటర్ కావాలి. కెన్ బ్రీత్, ఆక్సిజన్ తీసుకుంటుంది, అంటే లైక్ బ్రీత్ తీసుకుంటుంది అనమాట. కెన్ రీప్రొడ్యూస్, మెల్ట్ అయినా సరే మళ్ళీ కొత్తగా ఏర్పడుతుంది, అట్లా అనమాట. నాన్ లివింగ్ థింగ్స్ ఏం చేస్తాయి? కెనాట్ మూవ్, అది మనం మూవ్ చేస్తేనే కానీ మూవ్ అవ్వదు. కెనాట్ గ్రో, అది గ్రో అవ్వదు. కెనాట్ రీప్రొడ్యూస్, అది రీప్రొడ్యూస్ అవ్వదు. ఇప్పుడు మనం ఈ క్రేయాన్ ఉంది, దీన్ని రీప్రొడ్యూస్ అవ్వమంటే అవుతుంది? ఇది ఇట్లాగే ఉంది, ఇంక ఇలాగే ఉంటుంది. ఇది మనం మూవ్ చేస్తే మూవ్ అవుతుంది, త్రో చేస్తే త్రో అవుతుంది, అట్లాగనమాట. కెనాట్ బ్రీత్, దీనికి ఆక్సిజన్ అవసరమా? అవసరం లేదు. డు నాట్ నీడ్ ఫుడ్ అండ్ వాటర్, దీనికి వాటర్ ఫుడ్ అవసరమా? అవసరం లేదు. థింగ్స్ అన్నట్లకి వాటర్ ఫుడ్ అవసరం లేదు, ఓకేనా? వర్క్ షీట్స్ అనమాట. మనకి కాన్సెప్ట్ అన్నది క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పిన తర్వాత వాళ్ళకి ఎన్ని వర్క్ షీట్స్ చేయిస్తే వాళ్ళు అంత షార్ప్గా ఈ కాన్సెప్ట్ అన్నది క్లియర్గా అర్థమవుతుంది. సో ఏ టాపిక్స్ అన్నా సరే ఎక్కువ వర్క్ షీట్స్ అయితే చేయించండి. నేను స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాను, ఎక్కువ ప్రాక్టీస్ చేయించడం వల్ల కాన్సెప్ట్ అన్నది ఇంకా స్టోర్ అయిపోయి ఎప్పటికీ మర్చిపోరనమాట కాన్సెప్ట్ అన్నది, ఓకేనా? ఫస్ట్ వర్క్ షీట్లో నెంబర్ 1 ఏంటంటే రైట్ ఎల్ ఫర్ లివింగ్ థింగ్స్ అండ్ ఎన్ ఫర్ నాన్ లివింగ్ థింగ్స్. అంటే ఎల్ అంటే లివింగ్ థింగ్స్, ఎన్ అంటే నాన్ లివింగ్ థింగ్స్. వాళ్ళకి చెప్పండి, అంటే లైక్ వాళ్ళని చదివించండి.
ఫోనిక్ సౌండ్స్ వస్తాయి కాబట్టి. ట్రీ అంటే వాళ్ళు చదవాలి, TREE అంటే వాళ్ళకి ఆల్రెడీ ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది, ప్రొనౌన్సియేషన్ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు చదివించండి. ట్రీ ఇట్స్ లివింగ్ థింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్ అడగండి. ట్రీ అంటే మనకి లివింగ్ థింగ్, ఎందుకంటే దానికి మూమెంట్ ఉంటుంది, ఆక్సిజన్ కావాలి దానికి. ఏంటి మళ్ళీ దాని ఫుడ్ అది ప్రిపేర్ చేసుకుంటుంది. వుడెన్ చైర్, ఇదేంటి వుడెన్ చైర్ అన్నది థింగ్, అది మన అది మీరు డైరెక్ట్ టాయ్ అన్నా తీసుకోండి, లేదంటే ఆబ్జెక్ట్స్ అన్నా తీసుకోండి. మన ఇంట్లో ఆల్రెడీ ఆల్మోస్ట్ చైర్స్ ఉంటాయి, చైర్స్ దగ్గరికి వెళ్ళండి, చైర్స్ మూవ్ చేయండి. అదేంటి మనం చేస్తున్నాం చేయబట్టి అది మూవ్ అవుతుంది, లేకపోతే మూవ్ అవుతుంది. సో అదేంటిది మనకి నాన్ లివింగ్ థింగ్. కాన్సెప్ట్ అన్నది మనకి ఎప్పుడు విజువలైజేషన్ చూపిస్తూ చెప్పాలి, అది చాలా బెస్ట్ సొల్యూషన్. డాల్ అంటే ఒక టాయ్ తీసుకోండి, లైక్ టాయ్ అంటే టెడ్డీ బేర్ కానీ లేదంటే కార్ కానీ ఏదో ఒక డాల్, ఒక డాల్ బొమ్మ కానీ ఏదో ఒకటి తీసుకొని చెప్పండి. అదేంటి అది కూడా మనం మూవ్ చేస్తేనే కానీ మూవ్ అవ్వదు. సో ఇదేంటి నాన్ లివింగ్ థింగ్. బీ ఏంటి హనీ బీ కానీ అట్లా బీస్ ఉంటాయి కదా, అదేంటి బీ అన్నది ఫ్లై అవుతుంది, దానికి ప్రాణం ఉంటుంది, లైక్ ఆక్సిజన్ తీసుకుంటుంది, ఫుడ్ వెతుక్కుంటుంది, అదేంటంటే లివింగ్ థింగ్. లిజర్డ్ దానికి కూడా ప్రాణం ఉంటుంది, సో అది కూడా లివింగ్ థింగ్. బుక్ ఏంటి, ఇదేంటి బుక్, ఈ బుక్ లివింగ్ థింగా, మనం మూవ్ చేస్తే మూవ్ అవుతుంది, మనం రాస్తే రాస్తుంది, కాబట్టి ఇదేంటి నాన్ లివింగ్ థింగ్. పెన్సిల్ కూడా ఏంటి థింగే కదా, అది కూడా దాన్ని మనం మూవ్ చేస్తేనే మూవ్ అవుతుంది. గర్ల్ లైక్ ఇప్పుడు బాబు అనుకో, బాబు చెప్పండి, ఇక్కడ బాయ్ ఉంది కాబట్టి బాయ్ ఏంటి వాడికి ప్రాణం ఉంటుంది, ఫుడ్ తింటాడు, మూవ్ అవుతాడు, కాబట్టి అదేంటి లివింగ్ థింగ్. గర్ల్ కూడా లివింగ్ థింగ్. కార్ ఏంటి మనం మూవ్ చేస్తేనే మూవ్ అవుతుంది. అట్లాగా మీరు ప్రతిదీ పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. చేయడం వల్ల వాళ్ళకి ఆ కార్ అన్నది మనం మూవ్ చేస్తేనే అది మూవ్ అవుతుంది, సో అది నాన్ లివింగ్ థింగ్. ఇప్పుడు నేనున్నాను, బాయ్ ఉన్నాను, నేను మూవ్ అవుతాను, ఫుడ్ తింటాను, రన్ చేస్తాను, జంప్ చేస్తాను, సో అది లివింగ్ థింగ్. అట్లా పిల్లలకి ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ వర్క్షీట్లో నెంబర్ 1 ఫస్ట్ మోడల్ చూసారు కదా, ఇప్పుడు సెకండ్ మోడల్ ఏంటంటే ఇలా సమ్ పిక్చర్స్ ఇచ్చేసి లివింగ్ థింగ్స్ ఏంటో నాన్ లివింగ్ థింగ్స్ ఏంటో ఐడెంటిఫికేషన్ చేయమనండి. లివింగ్ థింగ్స్కేమో టిక్ మార్క్ చేయమని చెప్పండి. అలా చెప్పడం వల్ల పిల్లలు పిక్చర్ని విజువలైజేషన్ చేస్తారు, దానికోసం థింక్ చేస్తారన్నమాట, ఇది మూవ్ అవుతుందా లేదా, ఇది మూవ్ అవ్వదా లేదా అని ఆలోచిస్తూ టిక్ అన్నది పెడతారు. సో ఇదొక వర్క్షీట్ అనమాట. మోడల్ నెంబర్ 3 ఇందులో చూసారా, ఈ వర్క్షీట్స్ ఏంటంటే లివింగ్ థింగ్స్ ఏంటో నాన్ లివింగ్ థింగ్స్ ఏంటో ఐడెంటిఫికేషన్ చేసి దాన్ని ట్రేస్ చేయమనాలి. చూడండి, కారు ఇట్స్ లివింగ్ థింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్, బాబుని అడగండి. లివింగ్ థింగ్ నాన్ లివింగ్ థింగ్ చెప్పిన తర్వాత ఆ వర్డ్ అన్నది అక్కడ రాయమని చెప్పండి, లైక్ CAR కార్, దిస్ ఈజ్ ఏ నాన్ లివింగ్ థింగ్ అన్నట్టు పిల్లలకి ప్రతిదీ మెన్షన్ చేయండి. దానివల్ల ఏంటంటే పిల్లలకి క్లియర్గా కాన్సెప్ట్ అన్నది అర్థమవుతుంది. ఓకేనా. ఇది 4th మోడల్ అనమాట. టిక్ ది ఐటమ్ దట్ ఆర్ లివింగ్ థింగ్స్కేమో టిక్ పెట్టమని చెప్పండి, నాన్ లివింగ్ థింగ్స్ ఏమో క్రాస్ చేయమని చెప్పండి. దీనివల్ల ఏంటంటే క్రాస్ రైట్ ఏంటో రాంగ్ ఏంటో, రాంగ్ అంటే నాన్ లివింగ్ థింగ్స్ అని, రైట్ అంటే టిక్ మార్క్ ఉంటే లివింగ్ థింగ్స్ అని వాళ్ళకి ఈజీగా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు అంబ్రెల్లా ఉంది, అంబ్రెల్లా ఈజ్ ఏ నాన్ లివింగ్ థింగ్. యాంట్ ఉంది, ఇట్స్ ఏ లివింగ్ థింగ్, ఏంటంటే దీనికి మూమెంట్ ఉంటుంది. అది చూపిస్తూ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. చేయడం వల్ల కూడా అస్తమాలు రిపీట్ చేయడం వల్ల కూడా కాన్సెప్ట్ ఈజీగా క్లియర్గా పిల్లలకైతే అర్థమవుతుంది. ఇలా ఇది నెక్స్ట్ మోడల్ అనమాట. సర్కిల్ ది నాన్ లివింగ్ థింగ్స్. ఇప్పుడు ఇలా సమ్ ఇమేజెస్ ఇవ్వండి, నాన్ లివింగ్ థింగ్స్ అన్నట్లకి సర్కిల్ చేయమనండి. ఇప్పుడు ట్రీ ఉంది, అది ఏంటంటే మూమెంట్ ఉంటుంది, సో అది లివింగ్ థింగ్. బోట్ ఉంది, అది మనం యూజ్ చేస్తేనే కానీ యూజ్ అవ్వదు, సో అది నాన్ లివింగ్ థింగ్. ఫిష్ లివింగ్ థింగ్. అట్లా ప్రతి దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాబుని అడుగుతూ లేదా పాపను అడుగుతూ ప్రతి దానిలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. రిపీట్ చేయడం వల్ల కూడా పిల్లలు కాన్సెప్ట్ అన్నది బాగా స్టోర్ చేసుకుంటారు. అర్థమైందా. ఇది కూడా సేమ్ అంతే. ఇది నెక్స్ట్ మోడల్ అన్న సర్కిల్ ది లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్ అన్నట్లకి సర్కిల్ చేయమనండి. ఇలాగా మీరు ప్రతి దానికి వర్క్ షీట్స్ అయితే చేయించండి. అండ్ ప్రతి దానికోసం ఎక్స్ప్లెనేషన్ చేయడం వల్ల కూడా పిల్లలు ఈజీగా కాన్సెప్ట్ అర్థమయ్యి అది ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటుందన్నమాట. ఓకేనా. అలా మీరు ప్రతిదీ ప్రాక్టీస్ చేయించండి. ప్రాక్టీస్ చేయించడం వల్ల చాలా బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కాన్సెప్ట్ ఎప్పటికీ మర్చిపోరు. ఓకేనా. ఏదన్నా సరే థింగ్స్ అన్నా తీసుకోండి, లేదంటే అక్కడికి వెళ్ళి చెప్పడం అన్నా చెప్పండి. ఓకేనా.
ఓకేనా? నేను చెప్పే ప్రతిదీ ప్రాక్టికల్గా చేయించడం వల్ల వాళ్ళకి కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. ఎక్కువ ప్రాక్టీస్ చేయించండి. మనకి ఇంగ్లీష్ అయిపోయింది, మ్యాథ్స్ అయిపోయింది. ఈవీఎస్లో ఆల్మోస్ట్ 9 టాపిక్స్ అయితే క్లియర్ అయిపోయినాయి. ప్రతిదీ రివిజన్ చేయించండి. ఓకేనా? లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా. ప్రతిదీ ప్రాక్టీస్ చేయించండి. ప్రాక్టీస్ ఇస్ మేడ్ పర్ఫెక్ట్ అంటారు. అందుకని ఎక్కువ ప్రాక్టీస్ చేయించడం వల్ల పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది. బ్రెయిన్ ఎప్పుడు ఆబ్సెంట్లో ఉంచదు. ఈరోజు కాన్సెప్ట్ అర్థమైంది కదా, లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. నేను ఏ విధంగా వర్క్ షీట్స్ చెప్పానో అదే విధంగా మీరు ప్రాక్టీస్ అయితే చేయించండి. ఓకేనా? చూసారు కదండి, లివింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఏ విధంగా చెప్పాలి, ఎలా చెప్పాలి, దాని వర్క్ షీట్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేయించాలి, అన్నీ నేను క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది. ఇన్కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా అర్థం కాకపోయినా నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఇదే కాకుండా ఫర్దర్గా ప్రీవియస్ క్లాస్లో కూడా నేను చాలా టాపిక్స్ అయితే కవర్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి కూడా మీరు వర్క్ షీట్స్ అయితే చేయించండి. ఎంత ప్రాక్టీస్ చేయిస్తే పిల్లలకి కాన్సెప్ట్ అన్నది అంత క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ టాపిక్ ఏమైనా కావాలన్నా సరే నాకు కామెంట్ చేయండి. మనకు ఆల్మోస్ట్ ఈవీఎస్కి సంబంధించి 9 టాపిక్స్ అయితే క్లియర్ అయిపోయినాయి. ఇంకా 3 or 4 టాపిక్స్ ఉన్నాయి. అవి ఫర్దర్ క్లాస్లో చెప్పుకుందాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ విధంగా ఏ టాపిక్స్ కావాలన్నా సరే నాకు చెప్పండి. ఓకేనా? మీకు ఎలా అర్థమైంది, ఏ విధంగా అర్థమైంది మీరు చెప్పడం బట్టే నాకు ఒక క్లారిటీ వస్తుంది. సరేనా? ఈరోజు వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.